కవిత అరెస్ట్ సందర్భంగా అంటే అరెస్ట్ అయిన కారణంగా అయితే కేటీఆర్ గారు ఢిల్లీ వెళ్ళారు. సో అక్కడ మన భానుప్రియ మీనన్ గారిని కలవాలి అని చెప్పేసి అయితే తను ట్రై చేస్తున్నారు. కానీ తను మాత్రం తనని కలిసే ప్రసక్తి లేదని చెప్పడం జరిగిందని మనకు వార్తలు వస్తున్నాయి. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే కేటీఆర్ గారు ఢిల్లీలో ఉన్నారు. ఎందుకంటే తన చెల్లెల కోసం మాట్లాడడానికి ఎవరైతే భానుప్రియ మీనన్ ఉన్నారో తనని మీట్ అవ్వాలి, ఒకసారి మాట్లాడాలి అని చెప్తే తను మాత్రం కాదు కూడదని చెప్పేసి అన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారా? సో ఎవరు అసలు ఈ భానుప్రియ మీనన్? కేటీఆర్ ఢిల్లీ వెళ్ళి ఎందుకు కలవాలనేటువంటి ప్రయత్నం చేశారు, ఆవిడ ఎందుకు ఇష్టపడలేదు అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునే దానికి కొంచెం ముందుకెళ్ళి అసలు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది వీళ్ళిద్దరి మధ్య అని చెప్పి మనం గుర్తు చేసుకుంటే కనుక, కవితని అరెస్ట్ చేసి తీసుకెళ్ళేటప్పుడు కేటీఆర్ ఇంట్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోయారు. ఆవిడ ఐఆర్ఎస్ ఆఫీసరు, భానుప్రియ మీనన్ ఐఆర్ఎస్ ఆఫీసరు. 2015 క్యాడర్కి సంబంధించినటువంటి బ్యాచ్, 2015 బ్యాచ్ యంగ్స్టర్, చాలా ముక్కుసూటిగా ఉంటారు, స్ట్రైట్ ఫార్వర్డు, విచారణలో ఏమాత్రం రాజీ పడినటువంటి ఐఆర్ఎస్ ఆఫీసరు ఆవిడ. సో ఆవిడ డ్యూటీస్కి అడ్డుపడిన రోజే ఆమెని ఈయన కొంచెం అగ్రెసివ్గా మాట్లాడినటువంటి వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆ రోజే హైదరాబాద్లోనే కవిత ఇంట్లోనే ఏమన్నారంటే అరెస్ట్ హిమ్ అన్నారు. ఆవిడ అరెస్ట్ హిమ్ అని అన్నారు. దాంతో కొద్దిగా స్లో అయిపోయారు కేటీఆర్. అసలు ఎందుకు జరిగింది ఆ పరిస్థితి, మళ్ళీ ఇప్పుడు దాన్ని రికవరీ చేసుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని అంటే, ఈడీలో చాలా కీలకమైనటువంటి అధికారి ఆవిడ. సో ఆవిడకి ఇచ్చేటువంటి రెస్పెక్ట్ ఆవిడకి ఇవ్వకుండా అధికార దర్పాన్ని ప్రదర్శించాడు కేటీఆర్. ఎందుకు ఆ విధంగా ప్రదర్శించాడని అంటే, అధికారుల పట్ల వాళ్ళకి మొదటి నుంచి కూడా కల్వకుంట్ల ఫ్యామిలీకి పెద్దగా రెస్పెక్ట్ అనేది కనిపించదు అనేది మనం కొన్ని ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఉద్యమ సమయంలో అనేక మందిని వీళ్ళు చేసుకోవడం జరిగింది. అలాగే వాళ్ళని అబ్యూజ్గా మాట్లాడడం కూడా జరిగింది. ఈవెన్ అసెంబ్లీలో జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళని కొట్టడం కూడా జరిగింది, చేసుకున్నారు. తర్వాత రెసిడెంట్ కమిషనర్గా ఏపీ అనుకున్నటువంటి అధికారి మీద హరీష్ రావు దాడి చేశాడు. అంటే వీళ్ళ ప్రవర్తన. అలాగే కేటీఆర్ ఒక పోలీసు ఆఫీసర్ మీద అసభ్య పదజాలన్నీ వాడి ఆయన మీదకి చేసుకొని చొక్కా పుట్టుకునే పరిస్థితికి వచ్చారు. అంటే వీళ్ళకి ఆఫీసర్స్ అన్నా, ఎడ్యుకేటివ్ సిస్టమ్ అన్నా ఏమాత్రం గౌరవం లేదని చెప్పడానికి ఈ ఉదాహరణలు. అదే తరహాలో ఈడీ అధికారి మీద కూడా ఈయన దర్పాన్ని ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేస్తూ వీడియో తీశాడు. ఆ వీడియో తీస్తూ ఈయన దర్పాన్ని ప్రదర్శించినప్పుడు ఆవిడ ఈడీ ఆఫీసర్కి ఆమెకు ఉండేటువంటి విశిష్ట అధికారాలు ఉంటాయి కాబట్టి అరెస్ట్ హిమ్ అని చెప్పి ఆవిడ ఆర్డర్ జారీ చేశారు. అలాగే షూట్ చేయమన్నారు, అంటే మొబైల్లో వాళ్ళ అధికారుల చేత ఆమె కూడా వీడియోలు షూట్ చేయించింది. కానీ కేటీఆర్ ఏం చేశాడు, ఈయన షూట్ చేసినటువంటి వీడియోని అప్లోడ్ చేస్తే అది వైరల్ అయింది అది. సో ఇప్పుడు సీన్ కట్ చేస్తే తీసుకెళ్ళి కవితనాడు పెట్టారు కదా, కవితనాడు పెడితే ఢిల్లీలో ఇప్పుడు కేటీఆర్ కూడా వెళ్ళాడు. ఇక్కడ ఎందుకు ఆయన అబ్జెక్ట్ చేశాడు అని అంటే, ఇక్కడ అసలు ఏం జరిగింది అని అంటే, ఫస్ట్ అరెస్ట్ వారెంట్ ఇచ్చారు కవితకి, సెర్చ్ వారెంట్ ఇచ్చి సాయంత్రం వరకు ఇంట్లో సోదాలు చేశారు. ఆ తర్వాత అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. అరెస్ట్ వారెంట్ ఇచ్చిన తర్వాత రావచ్చు కదా మేము నిబంధనల ప్రకారం అని చెప్పి వీళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు డోర్ తీసుకొని వెళ్ళిపోయారు. కేటీఆర్ అండ్ హరీష్ రావు వీళ్ళు వెళ్ళి షూట్ చేస్తున్నారు. మీరు ట్రాన్సిట్ నోటీస్ ఇవ్వకుండా, ట్రాన్సిట్ వారెంట్ లేకుండా మీరు ఎలా తీసుకెళ్తారు అరెస్ట్ చేసి అని చెప్పి అడ్డం తిరిగారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా మీరు ఎలా తీసుకెళ్తారు కవితను అరెస్ట్ చేసి అని చెప్పేసి. వాళ్ళకుండే విశిష్ట అధికారులు వాళ్ళకున్నాయి, కానీ అరెస్ట్ మీరు ఎలా చేస్తారు? సుప్రీంకోర్టులో ఆల్రెడీ పిటిషన్ ఉంది కదా, పిటిషన్ మీద వాదన జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు అరెస్ట్ చేసి ఇప్పుడు ఎట్లా తీసుకెళ్తారు? పైగా శుక్రవారం రావడం ఏంటి? ఇలా అన్నీ మాట్లాడారు, అన్నెసరీ మాట్లాడారు. ఈడీ అంటేనే కొంత హై లెవెల్ సంస్థ, అది దర్యాప్తు సంస్థ, ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్ అది ఈడీ. దానికి ఉన్నటువంటి విశిష్ట అధికారాలు, దానికి ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తి డిఫరెంట్గా ఉంటాయి. కానీ వాళ్ళని రెస్పెక్ట్ చేయకుండా
పైగా లేడీ ఆఫీసరు, యంగ్స్టరు, ఆవిడకి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఈయన దురుసుగా ప్రవర్తించేటప్పటికి ఆమె వార్నింగ్ ఇచ్చింది. అది అయిపోయింది. తర్వాత కవితని అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకెళ్ళారు. ఢిల్లీ తీసుకెళ్ళిన తర్వాత ఈ విచారణ జరుగుతుంది. ఆ రోజు రాత్రి తెల్లారి కోర్టులో పెట్టడం, కోర్టులో పెట్టిన తర్వాత కస్టడీకి అడగడం, ఈడీ కస్టడీకి ఇవ్వడం జరుగుతుంది. మొదటి రోజు రెండో రోజు కూడా విచారణ జరుగుతుంది. మొదటి రోజు రెండో రోజు జరిగినటువంటి విచారణ సందర్భంగా ఈడీ నుంచి ఎదురైనటువంటి క్వశ్చన్స్ తోటి కవిత ఆల్మోస్ట్ అడ్డంగా బుక్ అయిపోయింది. ఆ విషయాన్ని వీళ్ళతో షేర్ చేసుకుంది. ఎవరు కేటీఆర్ అండ్ హరీష్ రావు వీళ్ళతో కుటుంబ సభ్యులతో సహజంగా షేర్ చేసుకుంటారు కదా. అలాగే కొంతమంది లీడర్లు కూడా వెళ్ళారు వీళ్ళతో పాటు. ఎవరు హరీష్ రావు కేటీఆర్తో పాటు. వాళ్ళు ఎవరిని అలౌ చేయాలి. కేవలం కేటీఆర్ని హరీష్ రావుని వీళ్ళు మాత్రం అలౌ చేశారు. ఆ సందర్భంగా భానుప్రియ మీనాని కలవడానికి కేటీఆర్ ఏదో ప్రయత్నం చేశారు అనేటువంటిది ఒకటి ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి ఒక న్యూస్. సో భానుప్రియ మీనన్కి ఆల్రెడీ హైదరాబాద్లో కేటీఆర్ తోటి ఒక సంఘటన జరిగింది కదా. పైగా ఆ ముక్సూటి అధికారి మరి ఆయన సారీ చెప్పడానికి అపాయింట్మెంట్ కోరాడో, కలవడానికి ప్రయత్నం చేశాడా, లేకపోతే ఇన్వెస్టిగేషన్ గురించి ప్రశ్నించడానికి అనేది తెలీదు. బట్ నేను అనుకోవటం ఏంటంటే ఆమెకి సారీ చెప్పడానికి ఆమెను కలిసేటువంటి ప్రయత్నం చేసి ఉండొచ్చు. బట్ ఆవిడ నో గెట్ లాస్ట్ హిమ్ అని చెప్పి, అంటే ఛాన్స్ లేదు, నో ఛాన్స్ అని చెప్పారని చెప్పి ఢిల్లీలో ఉన్నటువంటి ఒక స్ప్రెడ్ అవుతున్నటువంటి న్యూస్. అంటే ఈయన కలవడానికి ప్రయత్నం చేశాడు అని అంటే ఇన్వెస్టిగేషన్ పర్పస్ మీద అసలు అడగడానికి ఆస్కారం లేదు, పవర్స్ లేవు ఇన్వెస్టిగేషన్ గురించి. ఆవిడ ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి ఆఫీసర్ కాబట్టి ఆవిడ అసలు అపాయింట్మెంట్ ఎవరికి ఇవ్వరు, ఈ రిలేటెడ్ సంబంధించినటువంటి వాళ్ళకి అసలు ఇవ్వరు. కానీ ఆయన కలిసి ఏదన్నా సారీ చెప్పడానికి జరిగినటువంటి సంఘటనని కొంచెం హర్ట్ అయితే సారీ అని చెప్పడానికి ఏమైనా ప్రయత్నించారేమో. బట్ అంత ఛాన్స్ అయితే ఆవిడ ఇవ్వలేదని చెప్పి తెలుస్తుంది. అయితే ఆ సంఘటన యొక్క ఎఫెక్టు ఈ విచారణ మీద పడింది అనేది ఒకటి వీళ్ళకి అభిప్రాయం ఉంది. ఎవరు కల్లగుంట ఫ్యామిలీకి ఒక అభిప్రాయం ఉంది. స్ట్రిక్ట్గా విచారణ చాలా వేగంగా జరుగుతుంది, ప్లస్ చాలా పకడ్బందీగా జరుగుతుంది. తర్వాత పక్కా ఆధారాలను సేకరించిన తర్వాతనే జరుగుతుంది. సో ఇక్కడ కేటీఆర్ ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఉండే భానుప్రియ మీనన్ని కలవడానికి ప్రయత్నం చేసినప్పుడు అసలు ఎక్కడా కూడా అవకాశం లభించలేదు ఆయనకి, అసలు ఎలాంటి ఛాన్స్ లేదు అని చెప్పి ఆవిడ తోసిపుచ్చారని చెప్పి ఒకటి వినిపిస్తుంది. అయితే ఆయన అడ్వకేట్, ఒక ప్రముఖ అడ్వకేట్ ద్వారా కూడా ప్రయత్నం చేశారు. కానీ ఆయనకి ఏమాత్రం అవకాశం లేదు భానుప్రియ మీనాతోటి కలవడానికి అని. అంటే భానుప్రియ మీనా ఎంత స్ట్రిక్ట్ ఆఫీసరు, స్ట్రైట్ ఆఫీసరు, ఎంత నిజాయితీ గల ఆఫీసరు అని చాలామంది చెప్తుంటారు. అలాంటి వాళ్ళతోటి ఎలా బిహేవ్ చేయాలో అలా బిహేవ్ చేయకుండా మిస్బిహేవ్ చేసి మళ్ళీ ఇప్పుడు కలవడానికి ప్రయత్నం చేస్తే ఆవిడ ఇస్తారా కలవడానికి పర్మిషన్? పైగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆవిడ ఇవ్వరు కదా, ఇచ్చే ఛాన్సెస్ లేవు కదా. కానీ ఢిల్లీలో ఇదొక పరాభవం కేటీఆర్కి. ఆమె ఏదో బతిలాడుకోవడానికో, భంగపట్టడానికో, బామాడటానికో ఏదో ప్రయత్నం చేశాడు. బట్ బూమరాంగ్ అయింది అనేది ఒకటి వినిపిస్తుంది ఇది రాజకీయ వర్గాల నుంచి. అంటే వీళ్ళు గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళారు కదా, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్లో కొంతమంది మాట్లాడుకునేది ఏంటంటే హైదరాబాద్లో ఈయన ఓవర్ యాక్షన్ చేశాడు, అక్కడికి పోయిన తర్వాత ఆమెని బంచన్ అన్నట్టుగా బతిలాడి కాళ్ళ మీద పడేటువంటి ప్రయత్నం చేస్తే ఆమె ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనేది వాళ్ళ ప్రైవేట్ సంభాషణలో మాట్లాడుకుంటున్నటువంటి మాటలు. అంటే ఇక్కడ ఎప్పుడైతే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలతో బిహేవ్ చేశారో, పోలీసులతో బిహేవ్ చేశారో, అదే లాగా ఇక్కడ తనతో కూడా బిహేవ్ చేసి ఈ రోజు వాళ్ళ అంటే స్వయంకృత అపరాధం అనుకోవాలా సార్? అంటే ప్రతిదీ కూడా ఏది చూసినా కూడా వాళ్ళ చేతులారా చేసుకున్నది అని అనుకోవాలా? అంటే స్వయంకృత అపరాధాన్ని కాదు. ఇప్పుడు ప్రభుత్వాన్ని 2014 నుంచి 2023 వరకు నడిపిన వాళ్ళు కదా, వాళ్ళు ఎవరికి అధికారులకు ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి ఏంటి అనేది తెలియాలి కదా. అధికార దర్పాన్ని ప్రదర్శిస్తే కుదరదు కదా, అన్ని వేళలా కుదరదు. అధికార దర్పాన్ని అధికారంలో ఉన్నప్పుడు ప్రదర్శించవు, కానీ ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా అధికార దర్పాన్ని ప్రదర్శిస్తే అందులో ఐఆర్ఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్లు రివర్స్ అయితే వీళ్ళ అధికారం ఎంత? మొత్తం 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత ఉంటారో లేదు తెలియదు ఎవరికి. కానీ వాళ్ళకి రెస్పెక్ట్ చేయకుండా, పైగా దర్యాప్తు సంస్థలు, కేంద్ర దర్యాప్తు సంస్థలకు సహకరించకుండా వాళ్ళనే బెదిరించేటువంటి పరిస్థితి, లేదా వాళ్ళ మీదే అగ్రెసివ్గా మాట్లాడే పరిస్థితికి వస్తే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళకుండే పవర్స్ వాళ్ళకు ఉంటాయి కదా. సో ఇప్పుడు కేసు నడుస్తుంది కాబట్టి ఇన్వెస్టిగేషను
స్ట్రిక్ట్గా నడుస్తూ ఉంది. దీని ఎఫెక్ట్ అయితే ఉండకపోవచ్చు, దాని పెద్ద క్రైటీరియా తీసుకురాళ్ళు ఈడీ అధికారులు, కానీ ఆమె స్టెబన్గా ఉంటారు అనేది జనరల్గా. అది లేకపోతే కనుక అట్లీస్ట్ మాట్లాడటానికి లేదంటే కలవడానికి కట్టసిగా ఏదైనా అవకాశం ఉండేదేమో, బట్ అది కూడా ఇప్పుడు లేకుండా అయిపోయింది ఈ సంఘటన కారణంగా.